వాళ్ళ వీక్నెస్ను పట్టుకొని వాళ్ళకు ఒకవేళ జ్వరం వచ్చింది, లేకపోతే ఇంట్లో పక్షవాతం వచ్చింది, రండి స్వస్థపరుస్తాం, ఆయిల్ ఉంటుంది, ఆయిల్ పోస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి ఇటువంటి అన్నీ కూడా వీటి వల్ల కాదా ఇప్పుడు? హిందువులు చేయట్లేదా పని? భగవద్గీతలు పంచట్లా ఎళ్ళమిటి వచ్చి? ఇప్పుడు ఆయన అడిగింది ఏంటి, ఎవడన్నా బలహీనతతో ఉంటే రోగంతో బాధపడదంటే వాడి దగ్గరికి వెళ్ళి ట్రాప్ వేస్తారు కదా అంటే, మీరు భగవద్గీతలు పంచట్లేదా అంటే ఏంటి? భగవద్గీత పంచడం ట్రాప్ వేయడమా? అది ఒక ఫిలాసఫీ చెప్తుంది. ఇక్కడే కాదు, విదేశాల్లో విస్తృతం ఎక్కువైపోయింది. ఏంది ఇస్కాన్ వాళ్ళు చేసే పని మొత్తం అక్కడ భగవద్గీతలు పంచడం. ఒకసారి మా టెంపుల్కి రండి, కృష్ణుడిని నమ్ముకోండి. అవును, కృష్ణుడి గురించి చెప్తున్నారు, కానీ నీకేమైనా రోగం ఉందా, నీకేమైనా సమస్య ఉందా, కృష్ణుడిని నమ్ముకుంటే నీకు మిరాకిల్స్ దొరుకుతాయని చెప్తున్నారా? మళ్ళీ ఏమన్నా క్రైస్తవాన్ని విమర్శిస్తూ మీ దేవుడు శవం, వాడు ఉలకడో పలకడో, కృష్ణుడైతే పరమాత్మ అని చెప్తున్నారా? క్రిటిసైజ్ చేయట్లేదు కదా క్రైస్తవ మతాన్ని. వివేకానందుడు అమెరికా దేశమే కాదు ఇంకా ఇతర దేశాలకు పోయినాం, ఆయన కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి, హిందూ మతం గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఇప్పుడు సర్వమత సమ్మేళనానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఇచ్చిన ప్రసంగం హైలైట్ అయింది, అందరిలోకి హైలైట్ అయింది. ఎవరు హిందుత్వంలో ఇంత మంచి వక్త ఉన్నాడా, హిందుత్వం ఇంత గొప్పదా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఇంకా మాకు ఎలాంటి విషయాలు చెప్పండి చెప్పండి అని చెప్పి ఆయన వెంటబడ్డారు. అంతేగాని మీకు ఏమైనా సమస్యలు ఉంటే హిందుత్వంలోకి వస్తే మీకు మట్టు మాయమైపోతాయి అని చెప్పి ఏమన్నా మాయ చేసి ప్రలోభ పెట్టాడా వివేకానందుడు? ఇప్పుడు ఆ సర్వమత సమ్మేళనంలో క్రైస్తవం గురించి కూడా చెప్పారు, కానీ ఎవడు పట్టించుకోవాలా. ఒక్క వివేకానందుడిదే ఎందుకు హైలైట్ అయింది? హిందుత్వం యొక్క గొప్పతనం అది బట్ట బొరనాయాల. మీరు ఇస్కాన్ ఈరోజు ప్రపంచంలో దాదాపు క్రిస్టియానిటీ పోటీ పడుతుంది. చూసారా, ఇస్కాన్ దున్నేస్తుందని చెప్తున్నారు విదేశాల్లో. వీడు 2000 సంవత్సరాలుగా ఎంత విధ్వంసం చేసి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారో, ఇస్కాన్ కేవలం 100 సంవత్సరాల్లో భగవద్గీత పట్టుకుని క్రైస్తవాన్ని గజ 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 వణికిస్తుందని చెప్తున్నాడు, వీడే చెప్తున్నాడు.